అప్లై చేసుకున్నోళ్ళు 5, 6 ఏళ్ళో ముందో లేదా 10 ఏళ్ల ముందో అప్లై చేసుకున్న వాళ్ళకి దిక్కులేదనమాట గ్రీన్ కార్డు. ఇంక ఇప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళకంటే ఇంకా తిరిగి వెళ్ళిపోయే వాళ్ళంతా లూజర్స్ కాదండి. ఎందుకంటే ఎంత కాదన్నా అది మన దేశం. ఇప్పుడు ఎలాగా అక్రమ వలసదారులన్నీ ఫ్లైట్ వేసి మరి పంపించేశాడో ఇలా డోలాయమాన పరిస్థితుల్లో ఉండడం కన్నా మన దేశం వెళ్ళిపోతే ప్రశాంతంగా ఉండొచ్చు. ఈ వాదిలోనే కొన్ని ఇల్లు అపార్ట్మెంట్స్ చూసా అనుకోండి, యుఎస్ వేస్ట్ అనిపిస్తుంది, అంత బ్రహ్మాండంగా ఉంది. హైదరాబాద్లో ఉండదు. ఇంకా అలాంటప్పుడు ఇక్కడ ఉండడం కన్నా ఇండియా వెళ్తే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేసుకోవచ్చు కదా అనే ఇంటెన్షన్తో కూడా వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. సో ఎయిదర్ వే విన్ విన్ సిచ్యువేషన్ లాగా ఉంటుంది. పేరెంట్స్ని కూడా ఇక్కడికే తీసుకొచ్చి వాళ్ళకు గ్రీన్ కార్డు సిటిజన్షిప్ ఇచ్చి, ఇంకా కొందరు ఏ టైప్ ఉంటారంటే పెళ్ళిళ్ళు అయ్యి పిల్లల్ని ఇక్కడే కనేసి వాళ్ళకి సిటిజన్షిప్ వచ్చేసి హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినలాస్. సో చాలా రోజులు అయింది కదా ఈ టైప్ ఆఫ్ వీడియో చేసి, కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేటివ్ అనుకోవచ్చు, లేకుండా అంటే కరెంట్ అఫైర్స్ అనుకోవచ్చు. సో మీరు ఆల్రెడీ తమిళలో చూసారు కదా, రిటర్న్ టు ఇండియా ఇప్పుడు అవసరమా అని. అమెరికాకి కొత్తగా పెద్ద ఆయన వచ్చిన తర్వాత చాలా మార్పులు జరుగుతున్నాయి కదా. అంటే అక్రమ వలసదారులను పంపించేయడము అండ్ సిస్టమ్ని కొంచెం టైట్ చేయడము అండ్ అలాగే ఇక్కడ పుట్టిన పిల్లలకు పౌరసత్వాన్ని రద్దు చేయడము, ఇలాంటివన్నీ ఏవో మార్పులు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాడు కదా. సో ఈ నేపథ్యంలో నాకు కూడా చాలామంది మెసేజెస్ పెడుతున్నారు, ఇక్కడికి రావడం సరైందేనా ఈ సమయంలో అని, ఇండియా నుంచి ఇక్కడికి రావడం, అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇక్కడ ఉండడం సరైందేనా, తిరిగి వెళ్ళిపోతే మేలా, అంటే రిటర్న్ టు ఇండియా ఈజ్ ఎ గుడ్ ఆప్షనా అని కూడా నన్ను చాలామంది అడిగారు. అందుకనే ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ ఒక్క పాయింట్తో తేల్చేయలేము కదా, అంటే ఉండాలా వెళ్ళిపోవాలా అన్నది చాలా పాయింట్స్ ఉన్నాయి అండ్ చాలా కాంప్లికేషన్స్ ఉంది కదా. చాలా వీడియోలో చెప్పినట్టే అండి. ఇప్పుడు కూడా మెయిన్గా మన వాళ్ళు ఇక్కడికి ఎందుకు వస్తారు, మాస్టర్స్ చదువుకోవడానికి వస్తారు. వచ్చిన తర్వాత ఇక్కడే జాబ్ తెచ్చుకోవడం ఈజీగా ఉంటుంది, తర్వాత బాగా సంపాదించుకోవచ్చు, ఉండిపోవచ్చు, లేకుండా అంటే కొందరైతే ఇక్కడ కొంచెం సంపాదించుకొని తిరిగి వెళ్ళిపోవచ్చు అనే ఐడియాతో వస్తారు మెజారిటీ పీపుల్. ఇంకా మిగిలిన వాళ్ళు ఎలా వస్తారు, మాస్టర్స్ ద్వారా కొందరు వస్తే, H1B ద్వారా కొందరు వస్తారన్నమాట. నేరుగా జాబ్లో చేరి ఇక్కడే ఉండి తర్వాత పెళ్ళిళ్ళు చేసుకొని ఇక్కడే సెటిల్ అయ్యే వాళ్ళు కొందరు ఉంటారు, లేకపోతే వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. దానికి చాలా ఫ్యాక్టర్స్ అఫెక్ట్ చేస్తాయి. ఎందుకంటే ఇక్కడే ఉండిపోవడం అంటే కొంచెం కష్టం. ఎయిదర్ మాస్టర్స్ ద్వారా వచ్చినా H1B ద్వారా వచ్చినా ఇక్కడే ఉండిపోవడం అంటే కొంచెం కష్టం. ఎందుకంటే మనం వచ్చేది వీసా ద్వారా వస్తాం. ఓకే, వీసా ఉన్నంతకాలం ఉండొచ్చు, వీసా అయిపోతే తిరిగి వెళ్ళిపోవాలి. లేదు అంటే గ్రీన్ కార్డు సిటిజన్షిప్ ఇలా తెచ్చుకుంటే ఇక్కడే ఉండొచ్చు అనమాట. సో H1B గురించి నాకన్నా మీలో చాలామందికి తెలిసి ఉండొచ్చు, ఎందుకంటే నాకు H1B అంతగా ఐడియా లేదు. ఎందుకంటే ఆ ప్రాసెస్ మేము గోత్రు అవ్వలేదు కాబట్టి నాకు పెద్దగా ఐడియా లేదు. కాకపోతే నేను విన్నది ఏంటంటే H1B రెన్యువల్స్ చేసుకుంటూ ఉండాలి. ఏదైనా మారినా కూడా H1B వీసా స్పాన్సర్ చేసే కంపెనీకి మూవ్ అవ్వాలి. ఇలాంటి లిటిగేషన్స్ చాలా ఉంటాయి. ఇక వీసాలో ఉండేటప్పుడు ఎక్స్పైర్ అయిపోతే ఇక్కడే రెన్యువల్ చేసుకోవాలా, ఇండియా వెళ్ళి రెన్యువల్ చేసుకోవాలి, ఇలాంటి తతంగాలన్నీ చాలా ఉంటాయన్నమాట. ఇది మన గ్రీన్ కార్డ్ రాకపోతే. సో కరెంటు గ్రీన్ కార్డ్ రావడం కూడా ఏమంత ఈజీ కాదు, ఎందుకంటే ఇంత పొడుగు లిస్ట్ ఉంది ఇప్పుడు. అంటే ఇప్పుడు గ్రీన్ కార్డ్ అప్లై చేసుకోవాలి, వాళ్ళ జీవితకాలం అంతా కూడా సరిపోదు అనమాట గ్రీన్ కార్డ్ వచ్చేకి. ఆల్రెడీ అప్లై చేసుకున్న వాళ్ళు 5, 6 ఏళ్ళో ముందో లేదా 10 ఏళ్ల ముందో అప్లై చేసుకున్న వాళ్ళకి దిక్కులేదన్నమాట గ్రీన్ కార్డు. ఇంక ఇప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళకంటే ఇంకా ఒక లైఫ్ టైం సరిపోదంట గ్రీన్ కార్డ్ రావడానికి. సో అంత బ్యాక్లాగ్లో ఉంది గ్రీన్ కార్డ్ అనేది. సో అంత ఈజీగా రావట్లేదు. అదొక పాయింట్ అనమాట. ఇంకొకటి ఏంటంటే, సో ఇక్కడ నేను ఇంకా వేరే అదర్ పాయింట్స్, వేరే అదర్ టాపిక్స్ ఏం తీసుకురావట్లేదండి. ఆ టాపిక్స్ ఆల్రెడీ కవర్ చేశాను. ఇక్కడ ఓన్లీ రిటర్న్ టు ఇండియా ఇప్పుడు అవసరమా అన్న టాపిక్ మాత్రమే మాట్లాడాలనుకుంటున్నాను. సో అవసరమా అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ మెనీ ఫ్యాక్టర్స్, అందరికీ తెలిసిందే కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నాయండి, కొంతమంది ఏంటంటే ఈ వీసాల మీదే ఎంతకాలం బతుకుతాము, గ్రీన్ కార్డ్ వస్తే సరి, రాలేదనుకోండి తర్వాత మన దేశానికి తిరిగి పంపించేస్తారు. ఇప్పుడు ఎలాగా అక్రమ వలసదారులన్నీ ఫ్లైట్ వేసి మరి పంపించేశాడో, సో అలాగా వీసా రెన్యువల్ అవ్వలేదు అనుకోండి H1B, ఇంకా 60 రోజులు ఏమో టైం ఇస్తారంట, ఆ లోపల వెళ్ళిపోవాలంట, ఆ లోపల పంపించేస్తారు. లేదు గ్రీన్ కార్డు వస్తుందా అంటే అది ఇంకా జీవితకాలం టైం పడుతుంది రావడానికి అని చెప్తున్నారు. దానికి వెయిటింగ్ లిస్ట్. ఇలా డోలాయమాన పరిస్థితుల్లో ఉండడం కన్నా మన దేశం వెళ్ళిపోతే ప్రశాంతంగా ఉండొచ్చు, ఈ వీసాల గోల ఉండదు అని అనుకుంటారు. దానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే, పిల్లలు చిన్న వయసులో ఉండేటప్పుడే ఇండియా వెళ్ళిపోయాం అనుకోండి, వాళ్ళు అక్కడ అలవాటు పడిపోతారు అండ్ మనము జాబులో అలా నిలదొక్కుని ఫైనాన్షియల్గా సెటిల్ అవుతాము. సో
ఎయిదర్ వే విన్ విన్ సిచ్యువేషన్ లాగా ఉంటుంది అని కొందరు ఆలోచిస్తారన్నమాట. ఎందుకంటే వీసాల మీదే ఉండి ఓ 10 ఏళ్ళో 20 ఏళ్ళో ఉండలేక వాళ్ళ కాంప్లికేషన్స్, ఆ తతంగం అంతా ఎందుకు, ఆ తతంగం ఒక పక్క. ఇంకొకటి ఏంటంటే పిల్లలు పెద్దయ్యాక మన దేశంలో అలవాటు పడడానికి కొంచెం కష్టంగా ఉంటుంది వాళ్ళకి. మనకు ఓకే ఫైన్, మనం ఎలాగైనా అడ్జస్ట్ అయిపోతాము, వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది. సో ఎయిదర్ వే కాబట్టి వాళ్ళు చిన్నప్పుడే ఇండియా వెళ్ళిపోయాం అనుకోండి, పిల్లలు అలవాటు పడతారు, పేరెంట్స్ కూడా వాళ్ళు ఫైనాన్షియల్గా సోషల్గా కూడా సెటిల్ అవడానికి కొంచెం బాగుంటుంది. సో అది ఒక రీజన్ కొంతమంది ఇండియా వెళ్ళిపోవడానికి. ఇంకొకటి ఏంటంటే ఏజింగ్ పేరెంట్స్ వయసు అయిపోయే కొద్దికి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ చూసే వాళ్ళు ఎవరు లేరు అనుకోండి ఇండియాలో. రెస్పాన్సిబిలిటీ చూసుకునే వాళ్ళు సిబ్లింగ్స్ అలాగా ఇండియాలో ఉంటే ఫైన్, లేదనుకోండి కష్టమైపోతుంది కదా వాళ్ళకి. ఎంత రిలేటివ్స్ వాళ్ళు వీళ్ళు ఉన్నా ఇట్స్ హార్డ్ టు మేనేజ్ కదా డే టు డే లైఫ్లో. సో అలాంటి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి ఇండియా వెళ్ళిపోతారు చాలామంది. అదే సిబ్లింగ్స్ ఉన్నారనుకోండి, అన్నదమ్ములు అక్క చెల్లెల్లో, అలాంటప్పుడు ఓకే ఎవరో ఒకళ్ళు ఉన్నారు పేరెంట్స్ని చూసుకోవడానికి అని చెప్పి ఇక్కడే ఉండిపోయే వాళ్ళని కూడా చూసాం. ఏది గ్రీన్ కార్డు సిటిజన్షిప్ వాళ్ళ గురించి, ఆరు వచ్చే పరిస్థితి ఉన్న వాళ్ళ గురించి, అదొకటి అనమాట. సో అలాగా ఇండియాలో పేరెంట్స్ని చూసుకోవడానికి వెళ్ళిపోతారనమాట కొంతమంది. అది కాకుండా ఇంకొకళ్ళు ఎవరేంటంటే ఇండియాలో బాగా ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండి ఇక్కడ వచ్చే ఇన్కమ్ ఎందుకు, మనం ఇంత అవస్థలు ఎందుకు పడాలి, మనకు ఆడ ఆస్తిపాస్తులు బాగానే ఉన్నాయి, కాన్స్టెంట్ ఇన్కమ్ ఉంది, ఇక్కడ ఉండి మన గొడ్డు చాకరీ మనమే ఎందుకు చేసుకోవాలి ఇంట్లోనూ ఆఫీస్లోనూ అనుకొని ఇండియా వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారన్నమాట. అంటే వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్. ఫర్ ఎగ్జాంపుల్ మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాస్ అనుకోండి, వాళ్ళకి కొంచెం ఫైనాన్షియల్ స్టెబిలిటీ తక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ వచ్చే ఇన్కమ్ మీద ఆధారపడి కాన్స్టెంట్ ఇన్కమ్ సోర్స్ ఇక్కడే ఉంటుంది కాబట్టి ఏదో కొంచెం 4 రాళ్ళు వెనకేసుకుందాము ఇక్కడ ఉండంగానే అని అనుకుంటారు, ఆలోచిస్తారు. ఎందుకంటే ఆలోచించాడు, ఇప్పుడు ఇండియాలో ఉన్నారనుకోండి, మేజర్ దెబ్బ ఎక్కడ తగులుతుంది మిడిల్ క్లాస్కి కానీ లోయర్ మిడిల్ క్లాస్కి కానీ? ఒకటి ఎడ్యుకేషను, 2 హాస్పిటల్ అనమాట. అంటే ఎడ్యుకేషన్ అంటే పిల్లల ఎడ్యుకేషన్కి ఫీజులు మనం చూస్తూనే ఉన్నాము ఎంత ఖర్చు అవుతుందో. అండ్ రెండోది ఏంటంటే హాస్పిటల్స్. ఒక్క మేజర్ ఈవెంట్ చాలండి మిడిల్ క్లాస్కి లోయర్ మిడిల్ క్లాస్కి ఉన్న సేవింగ్స్ అంతా హార్మ్ఫర్ట్ అయిపోతుంది. అవునా కదా, మీరే చెప్పండి. ఇప్పుడు హాస్పిటల్ ఖర్చులు భరించేటట్టు ఉన్నాయి, అవంతా మైండ్లో పెట్టుకొని మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఏంటంటే మనకు సేవింగ్స్ ముఖ్యం కాబట్టి ఇక్కడే ఉన్నాము అని వాళ్ళు ఇండియా మూవ్ అవడానికి కొంచెం ఆలోచిస్తారు. అదే కొంచెం అప్పర్ మిడిల్ క్లాస్ కానీ కొంచెం హయ్యర్ క్లాస్ టచ్ అయ్యే వాళ్ళు అనుకోండి, ఆల్రెడీ వాళ్ళకేవో ఉంటాయి ఇండియాలో ఆస్తులు పాస్తులు, ముందు వెనక కొంచెం బాగానే ఉండేవాళ్ళు అయితే బేర్ చేసుకోగలరు. సో వాళ్ళకి ప్రాబ్లం ఉండదు అనమాట. అట్ ద ఎండ్ ప్రతి ఒక్కళ్ళకి ఇండియా మీదే మనసు ఉంటుంది, ఇండియాలో ఉండే ఫ్యామిలీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మీదే మనసు ఉంటుంది, వాళ్ళతోనే స్పెండ్ చేయాలి, అక్కడే సెటిల్ అవ్వాలని ఉంటుంది అనమాట. కాకపోతే నేను ఇప్పుడు చెప్పాను చూడండి, అలాంటి సినారియోస్ ఉండడం వల్ల దే హిండర్ అన్నమాట. అంటే ఇలాగే కాకుండా మాట్లాడుకుంటూ ఉంటాం కదండి ఫ్రెండ్స్ కానీ లేదా నైబర్హుడ్లో వాళ్ళకి కానీ, డిఫరెంట్ సినారియోస్ చెప్తూ ఉంటారు. ఒక సినారియో ఏంటంటే వాటిని సమరైజ్ చేయాలంటే కొందరు కండిషన్ ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏజింగ్ పేరెంట్స్ తీసుకోండి, 1 మేజర్ హాస్పిటల్ ఎపిసోడ్ చాలండి, ఆ ఖర్చులు భరించగలిగే స్తోమత ఉంటుందా? ఉండదు కదా అందరికీ. ఇక్కడ నుంచి మేము పంపించడం వల్ల వాళ్ళకి ఆదా లేకుండా ఎక్స్పెన్సెస్ భరించగలుగుతున్నాము ఇక్కడి నుంచి పంపించడం వల్ల అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. అదే ఇండియాలోనే ఉంటే ఇప్పుడు ఉండే హాస్పిటల్ ఖర్చులకి ఆస్తులు అమ్ముకోవాల్సి ఉంటుంది, నాకు వీటికన్నా కలిసి ఉండడమే ముఖ్యము, ఇన్ కేస్ అవసరమైతే ఏదో ఒకటి నారు పోసిన వాడే నీరు పోయడా అనే మాటలు మాట్లాడే వాళ్ళు కూడా కొందరు ఉంటారు. ఇంకా కొందరు ఏంటంటే కల్చరల్ డిఫరెన్స్కి సరిగ్గా డైజెస్ట్ కాకుండా వచ్చిన కపుల్ ఆఫ్ ఇయర్స్లోనే వెనక్కి తిరిగిపోయే వాళ్ళు కూడా ఉంటారన్నమాట. కాకపోతే చాలామంది దగ్గర విన్నది ఏంటంటే ఇక్కడ అమెరికాలోనే ఇండియన్ కల్చర్ ఎక్కువ కనిపిస్తుంది ఇండియాలో కన్నా అని చాలామంది చెప్తున్నారు. ఇక్కడ అంటే మన పండగలు కానీ పూజలు కానీ అలాంటివి సెలబ్రేట్ చేసుకోవడం ఇండియా కన్నా ఇక్కడే ఎక్కువ చూస్తున్నామని పేరెంట్సే చెప్తున్నారు అన్నమాట. అంతెందుకండి, మా అమ్మగారు ఉండేటప్పుడు తను ఇక్కడ యుఎస్కి వచ్చినప్పుడు వరలక్ష్మి వ్రతంకి తాంబూలంకి పిలుస్తూ ఉంటారు కదా చాలామంది ముత్తైదువులు. సో అక్కడికి అట్లీస్ట్ ఒక 20-30 ఏది మా ఊర్లోనే, అంటే మాదేం పెద్ద సిటీ, 30 ఇళ్ళకి వెళ్ళొచ్చే వాళ్ళం వరలక్ష్మి వ్రతం రోజు తాంబూలాలు తీసుకోవడానికి మాత్రమే. ఆమె చెప్పేవారు అనమాట, ఇండియాలో కన్నా ఇక్కడే బాగా చేసుకుంటున్నారు మీరు అని చెప్పేవాళ్ళు. జస్ట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అఫ్ కోర్స్ ఎంత పూజలు ఎన్ని వ్రతాలు చేసినా అమెరికా ఇండియా కాదు కదా, ఇండియాలో ఉన్నట్టు పండగ వాతావరణం ఇక్కడ ఉండదు, బట్ ఇక్కడ కూడా బాగానే జరుగుతుంది అని చెప్పడం నా ఉద్దేశం అనమాట.
అది మాత్రం అందరూ ఒప్పుకోవాలి. అండ్ ఇంకో సినారీ ఏంటంటే ఏదన్నా మేజర్ హెల్త్ ఇష్యూ వచ్చి ఇక్కడ హెల్త్ కేర్ కొంచెం బాగా ఎక్స్పెన్సివ్ కదండి. సో దానికన్నా ఇండియాలోనే బెటర్ అని చెప్పి అలాంటి సినారియోస్ కూడా ఇండియాలో మూవ్ అయిన వాళ్ళు ఉంటారు. ఇంకొక సినారియో ఏంటంటే H1B మీద వచ్చిన వాళ్ళు వాళ్ళ స్పౌజ్కి ఇంకా వర్క్ ఆథరైజేషన్ రాలేదనుకోండి, ఓన్లీ 1 ఇన్కమ్ సోర్స్ మీద ఆధారపడి ఉండాలనుకోండి. సో అప్పుడు ఎక్కువ సేవింగ్స్ ఉండదు. ఇంకా అలాంటప్పుడు ఇక్కడ ఉండడం కన్నా ఇండియా వెళ్తే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేసుకోవచ్చు కదా అనే ఇంటెన్షన్తో కూడా వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే H4EADకి H4EAD వర్క్ ఆథరైజేషన్ ఉంది కాబట్టి వైఫ్ కూడా జాబ్ చేయొచ్చు. బట్ అది అందరికీ తొందరగా వస్తుందని లేదు కదండి. ఒకళ్ళే ఎర్నింగ్ చేస్తూ ఉంటే సేవింగ్స్ కష్టము, ఇండియా వెళ్తే ఇద్దరు జాబ్ చేసుకోవచ్చు కదా అని చెప్పి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు. ఇంకా కొందరు ఏ టైప్ ఉంటారంటే పెళ్ళిళ్ళు అయ్యి పిల్లల్ని ఇక్కడే కనేసి వాళ్ళకి సిటిజన్షిప్ వచ్చేసి దాని తర్వాత ఇంకా ఎలాగో గ్రీన్ కార్డ్ రాదు, సిటిజన్షిప్ రాదు, ఇక్కడ ఉండి వీసాల మీద ఉండి ప్రయోజనం ఎందుకు అని చెప్పి ఇండియా రిటర్న్ అయిపోతారు. తర్వాత వాళ్ళ పిల్లలు పెద్దయ్యాక ఇన్ కేస్ అప్పటికి యుఎస్ రావాలనిపిస్తే రావడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి సిటిజన్షిప్ తెచ్చేసుకొని ఇండియా రిటర్న్ అయిపోతారు చాలామంది. నేను చెప్పిన ఈ కేటగిరీస్ వాళ్ళు మాత్రం రిటర్న్ టు ఇండియా అవసరం అంటారన్నమాట. మిగిలిన కేటగిరీలో ఎవరు వస్తారంటే ఇక్కడికి చాలా ఇయర్స్ అయ్యి వచ్చి సెటిల్ అయిపోయి ఇక్కడ గ్రీన్ కార్డ్ సిటిజన్షిప్ వచ్చి ఈవెన్ పేరెంట్స్ని కూడా ఇక్కడికే తీసుకొచ్చి వాళ్ళకు గ్రీన్ కార్డు సిటిజన్షిప్ ఇచ్చి వాళ్ళతో కూడా కలిసి ఉండే ఫ్యామిలీస్ని చాలా చూస్తున్నాం ఇక్కడ. కేసు గ్రీన్ కార్డు సిటిజన్షిప్ రాకున్నా కూడా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి ఇక్కడే కాలేజీలో చదువుకుంటూ ఉంటారు చూడండి, వాళ్ళు కూడా ఇండియాకు అప్పుడప్పుడే మూవ్ అవ్వాలనుకోరు. ఎందుకంటే పిల్లలు కాలేజీలో చదువుతుంటారు కాబట్టి ఆలోచనలు ఏవి చెయ్యరు. ఇంకొకటి గ్రీన్ కార్డు సిటిజన్షిప్ ప్రాసెసింగ్లో ఉండేవాళ్ళు మూవ్ అవ్వరు. అండ్ కొత్తగా వస్తారు చూడండి మాస్టర్స్ కోసం, మాస్టర్స్ అయ్యి జాబ్ తెచ్చుకొని ఆ మాస్టర్స్కి ఏదైతే అప్పు చేసి వచ్చిన వాళ్ళు అంత తొందరగా మూవ్ అవ్వరు అప్పుడప్పుడే. ఎందుకంటే మాస్టర్స్కి చేసిన అప్పులు ఉంటాయి కాబట్టి అవి తీర్చాలి కాబట్టి ఇక్కడే ఉంటారన్నమాట. ఇంకా కొందరికి ఏంటంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇక్కడ బాగా నచ్చుతుంది. సో అలాంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడి నుంచి మూవ్ అవ్వరు వాళ్ళు కూడా సామాన్యంగా. నా ఉద్దేశం క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇక్కడ బాగుంటుంది అని కాదండి, ఇక్కడ నచ్చి ఉంటారు కొంతమంది. ఇప్పుడు మన హైదరాబాద్, బెంగళూరు, మన సిటీస్లోనే చాలా బాగా ఉంది. అసలు హైదరాబాద్లోనే కొన్ని ఇల్లు అపార్ట్మెంట్స్ చూసా అనుకోండి యుఎస్ వేస్ట్ అనిపిస్తుంది, అంత బ్రహ్మాండంగా ఉంది హైదరాబాద్లో ఇప్పుడు. ఐ మీన్ సేమ్ విత్ అదర్ మెట్రోపాలిటన్ సిటీస్ కూడా. ఇంకా అదర్ రీజన్ వచ్చి కొందరు ఎందుకు మూవ్ అవ్వరంటే ఇంకొక మేజర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మూవ్ అయితే ఇదర్ హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, అంటే నేను తెలుగు వాళ్ళ గురించి చెప్తున్నాను, వాటికే మూవ్ అవ్వాలి. నేటివ్ ప్లేస్కి వెళ్ళలేరు. అంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళు అనుకోండి, మేము తిరుపతి లేకపోతే నెల్లూరులో ఉండేవాళ్ళు అట్లా ఉంటారు కదా, ఫార్ ఫ్రమ్ సిటీస్, చెన్నై కానీ బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ. సో వాళ్ళు మేజర్ సిటీస్లో ఉండాలి. ఇంకా పేరెంట్స్ ఎలాగో ఊర్లలోనే ఉంటారు. ఇంకా జాబులు ఊర్లో ఉండి చేయలేరు కదా, సిటీస్లోనే చేయాలి. సో అలాంటప్పుడు ఇక్కడున్న పెద్ద తేడా ఏంటి అని అడిగే క్యాండిడేట్లు కూడా ఉంటారు కొంతమంది. అఫ్ కోర్స్ అది వ్యాలిడా కాదా అన్నది డిపెండ్స్ ఆన్ పీపుల్, దేర్ పర్స్పెక్టివ్ అనమాట. ఎవరు చూసారండి ఇంకొక 10 ఏళ్ళు 20 ఏళ్ల తర్వాత ఇండియా అమెరికాను మించిపోతుందేమో. ఇప్పుడు ఎలాగ $1 ఈక్వల్ టు 85 రూపీస్ అంటున్నారు కదా, ఏమో ఒక 10 ఏళ్ల తర్వాత అలాగా $1 ఈక్వల్ టు $80 అనొచ్చేమో. ఐ విష్ ఆ పరిస్థితి రావాలని కోరుకుందాము, మనం చెప్పలేం కదా. సో అప్పటికి మేబీ ఇక్కడ ఉండే వాళ్ళు అక్కడ ఇండియాకి మాస్టర్స్కి వస్తారేమో, హూ నోస్. మన దేశం అంతగా అభివృద్ధి చెందితే ఇంకా హ్యాపీనే కదండి. అంటే ఇప్పుడు అభివృద్ధి చెందలేదని కాదండి, ఎందుకంటే ఇండియా ఎప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశమే అంటారు కదా, అందుకని చెప్పాను నేను. ఇంకొంతమంది ఏంటంటే పిల్లలు పెద్ద అయ్యి కాలేజ్ అయిపోయి వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయి అంతా సెటిల్ అయినాక ఇంకా వృద్ధాప్యం ఇండియాలో గడుపుదాం కృష్ణారామ అనుకునే వాళ్ళు కూడా ఉంటారన్నమాట. సో ఇట్స్ ఆల్ పర్స్పెక్టివ్ అండి. కొందరు ఏంటంటే ఇట్లా అమెరికా వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోవాలని చూసి పాయింట్అవుట్ చేస్తారు, ఏమని మీరు బతకలేక యుఎస్ వెళ్ళారు అని. అఫ్ కోర్స్ దట్స్ ట్రూ. కొందరికి ఇండియాలో ఆపర్చునిటీ లేక అవకాశాలు రాక యుఎస్కి వచ్చేసిన వాళ్ళు ఉంటారు. H1B వాళ్ళ గురించి కాదండి నేను చెప్పేది, ఎందుకంటే అందరూ H1B మీద ఉండదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ కొందరు ఏంటంటే ఇక్కడ బెటర్ లైఫ్ ఉంటుందని వచ్చేవాళ్ళు కొందరు ఉంటారు. కొందరు ఏంటంటే ఇండియాలో అవకాశాలు రాక యుఎస్కి వచ్చే వాళ్ళు ఉంటారు. కాబట్టి అందరినీ ఒక గాట కట్టి తప్పు పట్టలేమన్నమాట. ఎన్ఆర్ఐలంతా నేరస్తులు కాదు, దొంగలు కాదు, ఆరు దేశభక్తి లేని వాళ్ళు కాదు. ఇన్ఫ్యాక్ట్ ఇండియాలో ఎలాగో దేశభక్తి ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఉంటారు, అమెరికాలో అలాగే దేశభక్తి ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఇండియా పట్ల నేను చెప్పేది. సో అందుకని అందరినీ ఒక గాట కట్టలేము. సేమ్ టైం
యుఎస్ నుంచి ఇండియాకి వచ్చిన వాళ్ళందరికీ దేశభక్తి ఉన్నట్టు కాదు, అండ్ ఇక్కడ ఉండే వాళ్ళకి దేశభక్తి లేనట్టు కాదు. ఎందుకంటే కొందరు ఫోర్స్ఫుల్లీ ఆ ఫీలింగ్ తెప్పించాలని చూస్తారు. సో మేము ఇండియా వెళ్ళిపోతున్నాం, మాకు దేశభక్తి ఎక్కువ, ఇక్కడ ఉండే వాళ్ళకి దేశభక్తి లేదు. అంత దేశభక్తి ఉంటే ని కూడా ఇండియాలోనే ప్లాన్ చేసుకోవాలి కదా. అంత దేశభక్తి ఉండదు, కానీ ఇంత దేశభక్తి మాత్రం ఉంటుంది అన్నమాట. అంటే దాంట్లో కూడా కొలమానం ఉంటుంది చూడండి. ఐ జస్ట్ వాంట్ టు రిమైండ్ దట్ పాయింట్. అండ్ అట్ ద సేమ్ టైం యుఎస్ నుంచి తిరిగి వెళ్ళిపోయే వాళ్ళంతా లూజర్స్ కాదండి. ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళని కూడా లూజర్స్గా ట్రీట్ చేయడం సరికాదు. ఎందుకంటే అది మన దేశం, మనకు స్వేచ్ఛ ఉంటుంది, మన ఇష్టం వచ్చింది మనం చేసుకోవచ్చు, మన వాళ్ళకి దగ్గరగా ఉంటాము, మన ప్లేసెస్కి దగ్గరగా ఉంటాము, మన స్పిరిచువాలిటీ పెంపొందించే ప్లేసెస్కి దగ్గరగా ఉంటాము. అలా అని ఇక్కడ ఉన్న వాళ్ళు లూజర్స్ కాదు. ఎవరి ప్రయారిటీస్ వాళ్ళవి, ఎవరి ప్లానింగ్ వాళ్ళకు ఉంటుంది. అంతెందుకండి, మేము 20 years అయిపోయింది ఎన్ఆర్ఐగా. వాటికి ఎప్పుడు హార్ట్ అండ్ సోల్ ఇండియా మీదే ఉంటుంది అన్నమాట. అంతెందుకండి, కొందరు పేరెంట్స్ ఉంటారు, వాళ్ళకి ఇండియాలో ఉండడం కన్నా యుఎస్లోనే ఉండడం ఎక్కువ ఇష్టం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ హాయిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది అనే పేరెంట్స్ని కూడా చాలా మందిని చూశాను నేను. ఓన్లీ గుడి ఒక్కటి మిస్ అవుతుంది తప్ప మిగతా అంతా ఇక్కడే బాగుంటుంది అనే వాళ్ళని కూడా చూశాను. ఎస్పెషల్లీ అందరు కిడ్స్ ఇక్కడే ఉండే పేరెంట్స్ ఉంటారు చూడండి. సో అలాంటి వాళ్ళు ఎక్కువ అదే చెప్తూ ఉంటారు. ఇవే కాకుండా ఒక్క పాయింట్ మెన్షన్ చేయాలనుకున్నానంటే, ఎందుకంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వాల్లో ఇలాంటి రూల్స్ వచ్చాయి కదా. ప్రభుత్వం అంటే ఇంకో 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉంటుంది అంతే కదండి. తర్వాత వచ్చిన ప్రభుత్వం మళ్ళీ రూల్స్ మార్చచ్చు కదా. సో ఆ అవకాశం కూడా లేకపోలేదు, కాబట్టి వరీ అవ్వాల్సిన అవసరం లేదని నా ఒపీనియన్. అదొక్క పాయింట్ యాడ్ చేయాలనుకున్నాను. ఇంకొకటి ఏంటంటే, కొందరు ఎందుకు వెనక్కి మూవ్ అవ్వరు, రిటర్న్ టు ఇండియా అనే దానికి రీజన్స్ చెప్పాను కదండి, కొన్ని ఫైనాన్షియల్ ఎట్సెట్రా ఎట్సెట్రా. సో వాటితో పాటు ఇంకా అదర్ రీజన్స్ కొన్ని నేను విన్నవి ఏంటంటే, పొల్యూషన్, బోత్ ఫుడ్ అండ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, అండ్ ఆల్సో వెదర్ ఒకటి, అండ్ పాలిటిక్స్. అది జనరల్ గా అయితే అవ్వండి, ఫ్యామిలీ పాలిటిక్స్ అయితే అవ్వనండి. మేజర్ థింగ్ వినేది ఏంటంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కొంచెం కష్టంగా ఉంటుంది కంపారిటివ్లీ అనేది కూడా నేను విన్నానండి. దాంతో పాటు ఇప్పుడు చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఉండి ఢిల్లీ ఇలాంటి ప్లేసెస్లో వాళ్ళు ఇప్పుడు యుఎస్ నుంచి ఎలాగ వన్స్ ఏ ఇయర్ విజిట్ చేస్తున్నారో, అలాగే ఢిల్లీలో అలా ఉండే వాళ్ళు కూడా వన్స్ ఇయరే వెళ్తున్నారు. పెద్దగా తేడా అయితే ఉండదు, లాంగర్ జర్నీ తప్ప కూడా విన్నాను నేను. కానీ ప్రతి ఇండియన్కి ఇండియా ఇస్ ద బెస్ట్, అవునా కాదా? సో ఐ థింక్ నేను అన్ని పాయింట్స్ కవర్ చేస్తాను అనుకుంటా అండి. ఇన్ కేస్ కవర్ చేయకుండా అంటే ప్లీజ్ కామెంట్లో మెన్షన్ చేయండి, సో దట్ మిగతా చూసి మిగతా వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా. సో దట్స్ ఆల్ టుడే వీడియో ఆల్ అబౌట్ అండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను, హెల్ప్ఫుల్ అనుకుంటాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్, లెట్ మీ నో యువర్ ఫీడ్బ్యాక్ త్రూ కామెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.